కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాస నాయుడు, పట్టణ అధ్యక్షులు బీజీ పరమేశ్వరల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా సామాజికవేత్త డాక్టర్ ఆల్ఫ్రెడ్ రాజు, ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు పాల్గొని ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణం నుంచి ర్యాలీగా వెళ్లి మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, మాచాని సోమప్ప విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోమప్ప సర్కిల్లో ఏపీయూడబ్ల్యూజే జెండాను ఎగురవేశారు. అలాగే అనాథాశ్రమంలో నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ గా ఏపీయూడబ్ల్యూజే అవతరించినందుకు చాలా సంతోషకరంగా ఉందన్నారు. మహాసముద్రం ఒక పెద్ద రైలు ఇది. ఇందులో చాలా మంది ఎక్కినారు, చాలా మంది దిగినారు. అన్ననే రీసెంట్ జరిగినటువంటి ఎలక్షన్లో తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి సంస్థ ఇది స్వార్థం లేకుండా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా పనిచేస్తుంది, స్వస్థ సంప్రదాయంలో కూడా పనిచేస్తుంది ఇది. కనుక ఇది ఏపీయూడబ్ల్యూజే ఒక పెద్ద మహాసముద్రం ఇది. ఇందులో మనం ఉన్నామంటే చాలా గర్వకారణం. 67వ వార్షికోత్సవం జరుపుకోవడం మనందరికీ అంటే మా ఈ యూనియన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అదృష్టము. ఎందుకంటే ఈ ఐజేయు అనుబంధంగా దేశంలో ఐజేయు ఏర్పడితే ఆ ఐజేయుకి అనుబంధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విలేకరుల సంక్షేమం కోసం విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆ రోజు అడుగులేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 67 సంవత్సరాలుగా ఈరోజు దిగ్విజయంగా ఈరోజు ముందుకెళ్తుందంటే అందరికీ అది చాలా మంచి పరిణామము. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు అంటే ఒక దశలో కర్నూలు జిల్లాలో కూడా ఒక ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నిగ్గుగా నిలబడి ఈరోజు మరి మనం ఈ జెండా ఎగరేస్తున్నామంటే ఈ జెండా కింద మనం ముందు ఏపీడబ్ల్యూజే జెండా కింద మనం అందరం ఉన్నామంటే చాలా అదృష్టము. అది దానికి ఎంతో మన పూర్వీకులు అంటే మన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, వ్యవస్థాపకులు చేసినటువంటి కష్టం కూడా ఎంతో ఉంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక సమస్యను తీసుకొని ఆ సమస్యని చివరి దాకా పోరాటం చేస్తూ ఈరోజు